హాయ్ అండి. నేను మీ ప్రైజెక్షన్ ట్రేడర్ తెలుగు. ఈరోజు కూడా మనకు కింగ్ బార్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ అయితే మన వాళ్ళకి ఇచ్చాము. అన్ని స్ట్రైక్ ప్రైజెస్లోనూ మనం ఇచ్చిన టార్గెట్ అయితే రీచ్ అయింది. సో మనం ఇక్కడ చూడండి, ఒక స్ట్రైక్ ప్రైస్లో అయితే మనకు 13 రూపీస్లో ఎంట్రీ దొరికింది. సో దాని టార్గెట్ వచ్చింది మనకు 30 రూపీస్. మేము ఈరోజు రీసెంట్గా ఏమవుతున్నాయంటే దీంట్లో సగం స్టాప్ లాస్ పెట్టడంతో స్టాప్ లాస్ అయ్యి మళ్ళీ టార్గెట్ రీచ్ అవుతుంటే మళ్ళీ రీఎంట్రీ చేసినప్పుడు హైలో మనం అమ్మిన కన్నా ఎక్కువలో కొనాల్సి వస్తుంది. సో మనము ఇప్పుడు తీసుకున్న ప్రీమియంని 0 వరకు వదిలేస్తున్నాం. అంటే ఈ 13 పాయింట్స్ వదిలేస్తాం. క్వాంటిటీ ఎంతైనా వేసుకోండి, 13 పాయింట్స్ అనేది లాస్ అనమాట. మనకి ఈ 13 పాయింట్స్ వదిలేస్తున్నాము. తీసుకుంటే 13 నుంచి 30 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 1x అనమాట. పోతే 13 రూపాయలు, వస్తే నాకు 30 అంటే దగ్గర దగ్గర 17 పాయింట్స్. మనకు 26 వచ్చినా కూడా 1x వచ్చేస్తుంది. ఈరోజు మనకు 13 రూపీస్ నుంచి 23 రూపీస్ మధ్యలో వెళ్ళింది. తర్వాత మేము ఇక్కడ సగం క్వాంటిటీ ఎగ్జిట్ చేసేసి ఈ టార్గెట్ కోసం వెయిట్ చేసాము. మార్కెట్ ఇక్కడ 23 రూపీస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి 13 రూపీస్ వరకు వస్తే మళ్ళీ ఎంతైతే క్వాంటిటీ అమ్మామో అంత యాడ్ చేసాం. సో నాకు యావరేజ్లో ఈ 13 రూపీస్ కూడా కాకుండా ఇంకా కొంచెం డౌన్ అయింది ప్రైజు. తర్వాత ఆల్మోస్ట్ అది 3 రూపీస్ వరకు 3-4 రూపీస్ వరకు మార్కెట్ డౌన్ అయ్యి తర్వాత ఒక్కసారిగా అది 30 రూపీస్ అయితే టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో మనం తీసుకున్న దానికి 2x అయితే ప్రాఫిట్ వచ్చింది. మనము 1xే తీసుకున్నాం. అంటే నేను ఒక 1300 రూపీస్ అయితే మనము యూజ్ చేసామనుకోండి, నాకు 1300 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. 1x అంటే ఒక 10,000 క్యాపిటల్ ఉన్నా కూడా మనం తీసుకునేది 1300 రూపీసే. ఇప్పుడు 1 ల్యాక్ ఉందనుకోండి, 13,000తో తీసుకున్నారనుకోండి, 13,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మనం కింగ్ బార్లో చూడాలి అనుకుంటే ఎన్ని విన్నింగ్ ట్రేడ్స్ ఉన్నాయి, సో అది మట్టుకే చూడాలి. ఇప్పుడు 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయనుకోండి, అది 3 రూపీస్ వరకు వచ్చి టార్గెట్ రీచ్ అయిందా, లేకపోతే 1 రూపీ వరకు వచ్చి టార్గెట్ రీచ్ అయిందా, అది మనకు అనవసరము. మనం ఏదైనా ఒక సిస్టమ్ని నమ్మి ఎంట్రీ వేసామంటే 20 రూపీస్లో ఎంట్రీ వేస్తే అయిపోతే 0 అయిపోవాలి. లేదంటే మన టార్గెట్ 40 రూపీస్ ఉంటే 40 రీచ్ అవ్వాలి. మనకు 20 ట్రేడింగ్ డేస్ ఉంటే 15 to 17 ఈ విన్నింగ్ అనేది ఉంటుంది కింగ్ బార్లో. అంటే బ్లైండ్గా మనం 20 రూపీస్ వేసేసామంటే పోతే ఈ 2,000 రూపాయలు వస్తే నాకు ఈ 2,000కి 2,000 ప్రాఫిట్ ఇంతే. ఇంకా వాళ్ళ కింగ్ బార్లో మనం చార్ట్ చూడడం కానీ ఇంకోటి చూడడం కానీ ఏముండదు. మనం ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం ఒక ఎంట్రీ లెవెల్ చెప్తాము, ఆ ఎంట్రీ లెవెల్ వచ్చిందా లేదా చెక్ చేయడం కోసం మనం ఎంట్రీ లెవెల్లో ఉండాలి. తర్వాత టార్గెట్ పెట్టేసి పక్కకు వెళ్ళిపోవచ్చు. లేదు, కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఇక్కడ తక్కువ 39 వరకు వచ్చి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి 1-2 పాయింట్స్ మనం కిందికి కూడా పెట్టుకొని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనము ఒక ట్రేడ్ తీసుకుంటే మనం యూజ్ చేసిన క్యాపిటల్కి 70 నుంచి 100% అనేది క్యాపిటల్ ఆ రోజు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అంటే మనం యూజ్ చేసిన క్యాపిటల్కి, మన దగ్గర ఉన్న క్యాపిటల్కి కాదు, మనం ఎంతైతే యూజ్ చేస్తామో దానికి 70 నుంచి 100% అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఎవరికైనా ఈ కింగ్ బార్ స్ట్రాటజీ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేశారంటే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైనా మంచిగా ప్రాఫిట్స్ రావాలంటే ఈ కింగ్ బార్ స్ట్రాటజీతోనే సాధ్యమవుతుంది.